హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మేము ఎక్కడున్నామంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో ఉన్నామన్నమాట. మార్నింగే వచ్చాము. మా ఫ్రెండ్ వాళ్ళు దావత్ ఇస్తుర్రు. సూర్యాపేటకి దగ్గరలో ఉంది ఈ ఊరు. గరిడేపల్లి ఈ ఊరి పేరు అనమాట. మీలో ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే కామెంట్ చేయండి మాది ఊరే అని చెప్పేసి. పొలంలో మైసమ్మకి పొట్టేలు కోసిర్రు, అందుకని మమ్మల్ని పిలిస్తే మేము వచ్చామన్నమాట. అయితే ఇక్కడ మేము వచ్చి చాలా చాలా బాగుంది ఊరు అంతా కూడా. కాకపోతే ఎండలు బాగా ఉన్నాయి కదా, బాగా వేడిగా ఉంది. ఇంకా బాగా ఎండల కాలం వచ్చేసినట్టు బాగా వేడిగా అనిపిస్తుంది. పిల్లలు అయితే ఒక్క దగ్గర ఉండట్లేదు, చాలా అల్లరి చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి తీసుకురాక పల్లెటూరుకి తీసుకొస్తే ఇంకా వాళ్ళ విశ్వరూపం అంతా చూపిస్తారనమాట. ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడుకొని అని మేము కూడా వదిలేసాము. ఇక్కడ చూస్తున్నారా, కళ్ళు కుండలు అనమాట. ఇక్కడ తాటి చెట్లు చాలా ఉన్నాయి. కళ్ళు బాగా దొరుకుతుంది అనమాట. ఇక్కడ కళ్ళు అంతా తాగొచ్చు మనం కూడా. ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేయాలనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే తాటి చెట్టు మీద నుంచి ఫ్రెష్గా దింపుతారనమాట. మనకి ఇక్కడ ఏ కల్తీ లేని తాటి కళ్ళు దొరుకుతుంది. తాటి కళ్ళు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట. మీకు కూడా దొరికితే తాగండి కంపల్సరీ. అది తాగడం వల్ల మనకేం హెల్త్కి మంచిది తప్ప ఏం కాదు. ఇంకా ఇక్కడైతే ఇలాగా మైసమ్మకి ఆల్రెడీ పూజ అంతా అయిపోయింది. మనం వచ్చేసరికి ఇలాగా పొట్టేలు కోసిర్రు, ఆల్రెడీ వంట కూడా స్టార్ట్ చేసేసిర్రు. ఇక్కడ చూస్తున్నారా, అందరూ రిలేటివ్స్ అందరూ వచ్చినట్టున్నారు. చాలా సందడిగా ఉందన్నమాట. పండగ వాతావరణం ఉంది ఇక్కడంతా. మేము వచ్చి ఇంకా దండం పెట్టుకొని, మైసమ్మ తల్లికి దండం పెట్టుకొని ఇంకా మేము కూడా వాళ్ళతో ఫోటోలు దిగాము. మా ఫ్రెండ్ వాళ్ళ అత్త మామయ్యల్ని, వాళ్ళ రిలేటివ్స్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేసింది. ఇంకా మేము కూడా వాళ్ళతో కలిసి ఫోటోలు దిగి సరదాగా కొద్దిసేపు మాట్లాడి ఇంకా టిఫిన్ తినమంటే ఇంకా మేము కూడా అర్లీ మార్నింగ్ 5:30కే బయలుదేరడం వల్ల టిఫిన్ ఎక్కడ తినకుండా ఆగకుండా వెళ్ళిపోయాము. ఇంకా రెడీగా మా కోసం టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టారు. ఉప్మా ఇంకా టమాటా పచ్చడి అయితే చాలా బాగుండే టేస్ట్ కూడా. ఇంకా పిల్లలు తినిపించి మేము కూడా తిని ఇంకా కొంచెం తినగానే బాగా దాహం వేస్తుంది. వాటర్ అసలు బాగా దాహం వేస్తుంది. అక్కడైతే ఎండ బాగుంది, అది కాకుండా పొలం కదా, మంచిగా దాహం అయితే ఎక్కువ వేస్తుంది. తినడానికి సరిగా తినబుద్ధి వేయట్లేదు, కానీ ఇంకా సగం నీళ్ళతోనే కడుపు నింపుకున్నాము. ఇంకా కొద్దిగా తిని మా పిల్లలు అయితే సర్వ్ చేస్తామని చెప్పి పోటీ పడుతున్నారు ఒకరికొకరు. ఇంకా కొంచెం టిఫిన్ అయితే తిని బాగా పొలాల్లో కొద్దిసేపు గెంతామన్నమాట. తెలంగాణ కల్చర్ కళ్ళు కూడా తాగినాం మేము. చాలా బాగుండే టేస్ట్ అయితే. సేమ్ తాటి ముంజలు తింటే ఎట్లా దాంట్లో వాటర్ ఎట్లా టేస్ట్ ఉంటుందో అట్లనే ఉండే. ఫస్ట్ టైం ట్రై చేసిన కానీ చాలా బాగుండే. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్న తాటి కళ్ళు తాగడానికి. 2 ముంతలు అయితే తాగిన. మా ఫ్రెండ్ నా కోసం కొత్త ముంత అయితే ఇచ్చింది. అందులో కళ్ళు చాలా బాగుండే. ఇంకా తాగి కొద్దిసేపు అలాగా సరదాగా కామెడీ చేసుకుంటూ ఇంకా తినడానికైతే వచ్చేసాము. ఫుడ్ కూడా రెడీ అయిపోయిండే. ఇక ఫుడ్లోకి వచ్చేసి బగారా రైస్, మటన్ కర్రీ, చికెన్ కర్రీ సాంబార్ అన్నీ ఉండే. ఇంకా పిల్లలకి ఫస్ట్ తినిపించేసి మేము కూడా తిన్నాము. బాగుంది ఇక్కడ. మామిడి పళ్ళు అయితే చాలా కాస్తున్నాయి. ఇంకా కొంతమంది అయితే ఇక్కడ తిని ఇలా రెస్ట్ తీసుకుంటున్నారు. పిల్లలు అయితే మామిడి పళ్ళు తెంపారు బాగా. ఇంకా పచ్చడికి ఉంటాయి కదా అని మేము కూడా ఒక 10-12 కాయలు కూడా తెంపుకొని వచ్చాము. ఇంకా భోజనం చేసి మామిడి పళ్ళు తెంపుకొని ఇంకా అలా చుట్టూ అంతా తిరిగి చూసుకొని మా ఫ్రెండ్ అయితే ఇంటికి పోదాము, ఇల్లు కూడా చూసుకొని వద్దురు, ఇంత దూరం వచ్చి మా ఇల్లు చూడకుండా పోతారా అని చెప్పేసి ఇంటికి కూడా తీసుకుపోయింది. ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి టీ తాగేసి అంతా చూసి ఊరు కూడా బాగుండే చాలా. ఆ రోజంతా బాగా చాలా సరదాగా గడిపామన్నమాట. మా పిల్లలైతే మామిడి చెట్లు అస్సలు వదలట్లేరు. ఆ పండ్లన్నీ తెంపే వరకు వదిలేటట్టు లేరు వీళ్ళు అనుకున్నాము. ఇంకా దొరికినవి అందినవి అంత మాత్రాన తెంపేసాము. అందినవి ఇంకా చాలా పైన అయితే చాలా ఉన్నాయి పళ్ళు. బాగా టేస్టీగా ఉంటాయంట పచ్చడి. చూడాలి మరి, హైదరాబాద్కి వెళ్ళి పచ్చడి చేయాలనుకుంటున్నాం. ఇదైతే వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా టెర్రస్ మీదకి ఎక్కి ఇలా చూస్తున్నాను నేను కూడా. ఊరంతా టెర్రస్ మీదకి ఎక్కితే కనిపిస్తుంది కదా అని. అంతా బాగా అప్డేటెడ్ అయిన ఊర్లాగే ఉంది సేమ్ అంతా. చూద్దామంటే ఒక్కటి కూడా గుడిసెలు, పూరిటిల్లు ఏమేం లేవు. మంచిగా అన్ని బిల్డింగ్లే కట్టేసిర్రు అందరూ. చెట్లు కూడా బాగున్నాయి. అందరి ఇల్లు దగ్గర చెట్లు అన్నీ బాగా పెట్టారు. బాగా నచ్చింది నాకు ఊరు కూడా.
కూడా చూస్తారు కదా అని నేను వీడియో అయితే తీసాను అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా చూసేయండి, ఇలా పైన చూపిస్తాను. ఇదైతే వాళ్ళ ఇల్లు. బయట వైపు బాగా మంచి ప్లేస్, వరండా లాగా ఇలా ఉంది. లోపలికి వెళ్తే చూస్తున్నారా వరండా ఇదంతా కూడా. లోపలికి వెళ్తే డబల్ బెడ్రూము, అక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూము, పూజ గది, ఇంకా కిచెన్ అంతా కూడా బాగుంది పెద్దగా. హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది వాళ్ళకి సపరేట్. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ సామాన్లు ఇక్కడనే ఉన్నాయి. బాగుంది అంతా కూడా. ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ. బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.